హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. సో ఇవాళ మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేసేసానండి. యాక్చువల్లీ మ్యాంగోస్ అస్సలు బాగాలేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా పుల్లగా ఉన్నాయి అన్నమాట. సో తినలేకపోయాం, అందుకని ఇంకా మిల్క్ షేక్ చేసేసి ఏదో ఒక రకంగా దాన్ని కన్జ్యూమ్ చేసేసాము అనిపించుకున్నాం అన్నమాట. అండ్ ఇది చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక కొంచెం ఇవాళ ప్లాంట్స్ దగ్గర టైం స్పెండ్ చేస్తున్నానండి. అన్నీ వడలిపోయినాయి కదా, ఊరి నుంచి వచ్చేసరికి కొంచెం రీపాటింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక్కరోజు నేను ప్లాంట్స్ పని మొత్తం చేయలేను. ఇప్పుడు వానాకాలం వస్తుంది కదా, కొంచెం రెడీ చేసుకున్నాము అంటే మన ప్లాంట్స్ని మంచిగా గ్రోత్ అయితే బాగా వస్తుంది. ఫర్టిలైజర్స్ అండ్ ఇవన్నీ వేసి రెడీ చేసుకున్నామంటే చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. కానీ నేను అంత పని ఒక్కరోజు చేయలేనండి. నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక పని ఓ గంట చేయగలనేమో, కానీ దాని తర్వాత నాకు ఎక్కువ చేయబుద్ధి ఏది, ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతుంది నాకు. అందుకని స్మాల్ బిట్స్ అండ్ పీసెస్లో ఈ పని కూడా చేసుకుంటాను. సో 2-3 పాట్స్, ఎంటీ పాట్స్ ఉన్నాయండి. చాలా ప్లాంట్స్ చనిపోయినాయి కదా, ఇండోర్ అవుట్డోర్ ఎస్పెషలీ. ఇండోర్ అయితే ఏది అవ్వలేదు, కానీ ఏమి డ్యామేజ్ అవ్వలేదు. అవుట్డోర్ ప్లాంట్స్ అయితే బాగానే పోయినాయండి, చిన్న పాట్స్లో పెట్టినవి ఎస్పెషలీ. ఎందుకంటే వాటికి నేను ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టే ప్రొవిజన్ లేదు, బాటిల్ అసలు నిలవట్లేదు వాటిల్లో. అందుకని దీంట్లో మళ్ళీ రీపాటింగ్ అయితే చేశాను. ఫిలడెండ్రో పింక్ కలర్ది దొరికిందండి, సో అది పెట్టుకున్నాను. అండ్ ఆల్సో మనీ ప్లాంట్ అండ్ టర్టిల్ వైన్ ఒక చిన్న దాంట్లో పెట్టాను. అండ్ ఇవాళ అసలు పొద్దున్నే లేచి బాల్కనీలోకి వస్తే ఎండిపోయిన నా మల్లెపూల మొక్కలో చిగురు వస్తుందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అది ఆ చిగురు చూసి మాత్రం. నేను ఎండిపోయిందిలే అనేసి, కానీ వాటర్ చేసేటప్పుడు రెగ్యులర్లీ అన్ని ప్లాంట్స్కి వాటర్ చేస్తున్నట్టే చేసేసాను. అవి ఎండిపోయినాయి అనేసి స్టాప్ చేయలేదు వాటర్ పోయటం. అండ్ ఇవాళ చూస్తే చక్కగా చిగురు వచ్చేసింది. ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది కదండి. ఒక ప్లాంట్ పొయ్యింది అనుకోని, లిటరలీ అది అయిపోయింది ఇంకా తీసేయాలేమో అనుకున్నాను, కానీ చక్కగా చిగురు వచ్చేసరికి భలే హాయిగా ఉంది. అండ్ కొంచెం హోప్ కూడా వచ్చింది, నా రోజ్ ప్లాంట్ కూడా ఏమన్నా అట్లా బ్రతుకుద్దేమో అనేసి. చూద్దాం, ఇంకా లక్ ఇదైతే. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ పాడైనాయండి. క్రోటన్స్ మాత్రం చక్కగా ఉన్నాయి, కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ, కనకాంబరం పాడైపోయింది, రోజ్ పాడైపోయింది, మల్లెపూల మొక్క పాడైపోయింది. సో ఇప్పుడైతే మొత్తం క్రోటన్స్నే రీపాట్ చేస్తున్నాను. అంటే చిన్న పాట్స్లో కూడా పెట్టుకున్నా అంటే నేను ఇంట్లోకి బయటకి మార్చడం ఈజీగా ఉంటుంది అనేసి ఇలా రీపాట్ అయితే చేసేసి పెట్టుకున్నానండి. ఇంకా ఈ పని అంతా అయిపోయినాక లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసానండి. యాక్చువల్లీ మార్నింగే ఇవాళ బ్రేక్ఫాస్ట్ టైంలోనే చోలే చేసేసాను. అండ్ ఓన్లీ జీరా రైస్ చేయటం ఒక్కటే మిగిలింది. సో జీరా రైస్ మనం ఎన్ని వేరియేషన్స్ అయినా చేసుకోవచ్చు కదా. నేను ఇవాళ ఏంటంటే కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి చేస్తున్నాను. సో జీరా రైస్కి మాత్రం వెరీ వర్సటైల్ డిష్ అండి ఇది. ఒక్కొక్కసారి మీరు ఇలా సౌత్ ఇండియన్ స్టైల్లో కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసి జీలకర్ర వేసి చేసేయచ్చు. అండ్ కొన్నిసార్లు కసూరి మేతి కూడా వేసుకున్నారు అంటే జీరా రైస్లో భలే ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. సో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయొచ్చు జీరా రైస్కి అయితే. నేను చోలే పొద్దున్న చేశాను కాబట్టి ఇప్పుడు జీరా రైస్ అయితే చేసేస్తే నా లంచ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా పెట్టుకుంటాను నేను లంచ్కి. 2-3 కూరలు అంటే నేను చేయలేనండి. అండ్ చేసినా కూడా ఇద్దరమే ఉంటాం, నేను మా అమ్మాయే తినేది లంచ్. అండ్ మా హస్బెండ్ డిన్నర్ అంటే దోశలే కదా, సో ఇంకెవ్వరు తినరు, అది మిగిలిపోయినది మళ్ళీ నెక్స్ట్ డేకి పెట్టుకోవాల్సి వస్తుంది నాకు. అందుకని నేను సింపుల్ లంచ్ అండ్ మా అమ్మాయికి ఇష్టమైనదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ కొంచెం మసాలా కర్రీస్ అట్లాంటివి తను ఎంజాయ్ చేసి
చేసి తింటుంది, అందుకని అట్లాంటివే చేస్తాను. కాకపోతే పిల్లలకి అన్ని వెజిటబుల్స్ పెట్టాలంటారు, బీరకాయ సొరకాయ ఇవన్నీ, కానీ అవి చేసినాక వాళ్ళని కన్విన్స్ చేసి అవి తినిపించేటప్పుడు ఉంటుంది చూడండి హ్యాసల్, అది మాత్రం నిజంగా ఒక్కొక్కసారి భలే విసుగు అనిపిస్తుంది. పేషెన్స్ ఉన్న రోజు బ్రతిమలాడతాము, లేని రోజు మాత్రం కొంచెం ఈ సిచ్యువేషన్ చాలా హాట్గా ఉంటుంది కదా ఇంట్లో, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ, అవి అవాయిడ్ చేయటానికి అనేసి నేను ఏది ఇష్టమో దాన్నే ఎక్కువ కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. అండ్ వాళ్ళకి రెగ్యులర్ టైప్ ఆఫ్ ఫుడ్ తిని ఎంతసేపు బయటకు వెళ్ళిపోయి ఏదో ఒకటి కన్స్యూమ్ చేయాలనిపిస్తుంది కదా, దాని బదులు ఇంట్లోనే మనం వెరైటీ చేసి పెట్టాము అంటే బయట ఫుడ్కి అంత అట్రాక్ట్ అవ్వరు అన్నది నేను ఆలోచిస్తాను అండ్ అలాగే చేస్తూ ఉంటానండి. సో రైస్ వేసేసి కొంచెం వేపేసుకున్నాక ఇంకా సరిపడా ఉప్పు వాటర్ వేసేసుకొని కుక్ చేసుకోవటమే. చాలా సింపుల్ రెసిపీ అండి జీరా రైస్ది, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. సో లంచ్ చేసేసినాక ఇవాళ నేను హైదరాబాద్లో చిన్న షాపింగ్ చేశానండి, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా దగ్గర నల్లపూసల చైన్ ఉంది, అవి 2 వరుసలు ఉన్న నల్లపూసల బీడ్స్, జస్ట్ ప్లెయిన్ బీడ్స్ అనమాట. అప్పుడైతే వేసుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు అది వేసుకోవాలంటే కొంచెం మొరటుగా ఉందేమో అనిపిస్తుంది, అందుకని దాన్ని కొంచెం ఆల్టరేషన్స్ అయితే చేయించాను. ఒక చైన్కేమో ఇలాంటి పెండెంట్స్ ఉన్నాయండి, 2 పెండెంట్స్ నావి పాతవి, వీటిల్ని వేయించేసాను అనమాట. ఆ 2 చైన్స్ని కట్ చేయించేసి ఒకటి ఇట్లా సన్నగా చేసుకున్నాను, అండ్ దీనికి గోల్డ్ బీడ్స్ వేసాను పక్కన. అండ్ ఇది ఫుల్ లెంగ్త్ పెట్టుకున్నానండి, సో దట్ శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది అని. అండ్ ఇది రూబీస్ది మాత్రం కొంచెం కట్ చేయించి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్, ఒరిజినల్ పర్ల్స్ వేయించానండి, అండ్ కొంచెం కట్ చేసేసాను సో దట్ మనకి కుర్తీస్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవటానికి హ్యాండీగా ఉంటుందని. అండ్ ఇక్కడ హుక్కి కూడా కొంచెం ఎక్స్ట్రా రింగ్స్ పెట్టించాను సో దట్ మనకి లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా ఇది బాగుంటుంది కదా అని. నార్మల్ చైన్ని ఇలా చేశానండి, లేకపోతే వేసుకోవట్లేదు, అవి అట్లా పెట్టి వేస్టే కదా జ్యువెలరీ. అండ్ నేను ఎక్కువ జ్యువెలరీ అయితే తెచ్చుకోనండి పూణే, సో ఇట్లా నల్లపూసలు సింపుల్వి అయితే వేసేసుకుంటాను. అండ్ ఈ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను, అంటే శ్రావణ మాసంలో గోల్డ్ ఏదో ఒకటి తీసుకుంటాం అనుకుంటాం కదా, అందుకని నేను ఇప్పుడే వెళ్ళాను కాబట్టి తీసేసుకున్నాను ఈ బ్యాంగిల్. అండ్ నా దగ్గర ఎప్పుడు డబ్బులు మిగిలినా ఏదో ఒకటి ఇట్లా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటానండి. అండ్ పెద్ద జ్యువెలరీ అయితే మనము అంత లాకర్లోనే ఉంటుంది, ఇంట్లో జనరలీ వేసుకోను కదండి, ఇక్కడ ఫంక్షన్స్ ఏమీ ఉండవు, సో లాకర్లోనే ఉంటుంది హైదరాబాద్లో. కానీ ఇట్లా చిన్నవి మాత్రం జీన్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి కావాల్సిన వరకే తెచ్చుకుంటాను. అండ్ వీటిని కొనటానికి నేను స్మాల్గా ఏదో ఒక సేవింగ్స్ ఉంటాయి కదండి, మన దగ్గర డబ్బులు మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి వాటిని యూజ్ చేసి బ్యాంగిల్స్ ఎక్కువ చేయిస్తానండి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నప్పుడు మనం తరుగు తక్కువ ఉన్న జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ తరుగు తక్కువ సాలిడ్గా ఉన్న వస్తువు సెలెక్ట్ చేసుకోవాలి. సో నా గోల్డ్ స్మిత్ చెప్పింది ఏంటి అంటే, అమ్మ ఇప్పుడు మీరు జ్యువెలరీ ఏమీ వద్దు అంటున్నారు కాబట్టి బ్యాంగిల్స్ చేయించేసుకోండి సింపుల్గా, అది కూడా స్టోన్స్ ఇవన్నీ పెట్టారంటే మీకు తరుగుపోతుంది. సింపుల్ గోల్డ్ బ్యాంగిల్స్ చెక్కుడు లేకుండా సింపుల్ వెరైటీస్ చేయించేసుకోండి. ఎప్పుడు మీకు పెద్ద వస్తువు చేయించుకోవాలో అప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నింటినీ మార్చేస్తే మినిమం తరుగుపోతుంది అనేసి నాకు నా గోల్డ్ స్మిత్ చెప్పారండి. అకార్డింగ్లీ నేను ఫాలో అవుతాను అదైతే. అందుకని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించేసి లాకర్లో పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మెట్టెలు ఇవి నాకు బాగా నచ్చినాయి అండి, అక్కడ షాప్లో చూసి అవి తెచ్చుకున్నాను. జనరల్లీ అవి వేసుకోను, మామూలు రెగ్యులర్ మనం వేసుకునే రింగ్సే పెట్టుకుంటాను, కానీ ఈ మెట్టెలు మాత్రం కొంచెం బాగున్నాయి అనేసి ఇవి తీసుకున్నాను, పండగలకి అట్లా వేసుకోవచ్చు కదా అని. సో ఇవి కొన్నానండి హైదరాబాద్లో. అండ్ నేను డ్రెస్సెస్ శారీస్ పెద్దగా కొనను, ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను మనీ అన్నది. అండ్ కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి కాఫీ పెట్టుకొని పంచాయత్ అన్న మూవీ సిరీస్ ఒకటి చూస్తున్నానండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది, చాలా బాగుంది. విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ గురించి చూపెడుతున్నారు, భలే నాస్టాల్జిక్ ఫీలింగ్ అది చూస్తుంటే మాత్రం నాకైతే బాగా నచ్చింది. హిందీలో ఉందండి అమెజాన్లో, సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే యూ కెన్ వాచ్ ఇట్. ఇట్స్ అ నైస్ అండ్ ప్లెజెంట్ సిరీస్ అండి, చాలా హాయిగా ఉంటుంది అది చూస్తుంటే మాత్రం.
అండ్ ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి మొన్న ఐకియాలో కొన్నానన్నాను కదండి, ఈ కంటైనర్స్ అన్నీ వాష్ చేసి డ్రై చేసుకుంటున్నాను. సో దట్ ఇంకా మెల్లిగా సరుకులన్నీ తెచ్చుకొని రీఫిల్ అయితే చేసుకోవాలి కదండి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో పిల్లల ప్రిపరేషన్స్తో పాటు మనం కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి రెడీగా అయితే పెట్టాలి. సో ఇదంతా క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకుంటాను. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఏదో ఒక విషయమైనా కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ హోమ్ టూర్ అడుగుతున్నారండి. డెఫినెట్లీ చేస్తాను, కానీ కొంచెం టైం ఇవ్వండి దానికోసం. ఎందుకంటే ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను, ఇల్లంతా ఒక రేంజ్లో ఉంది, దాన్నంతా కొంచెం కొలిక్కి తెచ్చి దాని తర్వాత నేను హోమ్ టూర్ చేస్తాను. అండ్ ఈ కడిగిన ఈ కంటైనర్స్ అన్నీ కొంచెం సన్ డ్రై చేసుకున్నాము అంటే తొందరగా ఆరిపోతాయి. అండ్ ఎక్కడ ఏం మాయిశ్చర్ లేకుండా చూసుకొని ఇంకా గ్రాసరీస్ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.